నమస్తే అప్సాన్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ వచ్చినట్లయితే మెయిన్ మనకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నిన్న మొన్న ఒక 2 days బ్యాక్ కూడా నేను చూశాను. ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ సంబంధించింది ఒక మంచి శుభవార్త అని బయటకు వచ్చింది. అండ్ ఏదైతే విజయవాడ ఈవెన్ అమరావతికి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి దాకా ఏదైతే మెట్రో రైల్ అనేది భూసేకరణ కూడా దానికి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. నిన్న చూసినట్లయితే లోకేష్ గారు ఏదైతే బయోగ్యాస్ సంబంధించి కూడా 65,000 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతున్నాయి. మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ఇంకా చాలా చేస్తున్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని ఏదైతే వైజాగ్ లో పెట్టారో అక్కడ 33 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎంఓఈలు అంటూ అయినాయి. అయ్యే ఇక్కడికి వస్తున్నాయి, దానికి మించి ఏం రావట్లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే పెట్టుబడులు రప్పించాలి, తమ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి, తమ ప్రాంత యువతకు ఉపాధి కల్పన జరగాలి. ఆ ఉపాధి కల్పన జరగడం ద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి. ఆ పెరిగిన మార్కెట్ పొటెన్షియాలిటీని బేస్ చేసుకొని గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి. అలాగే సమాజంలో సంపద సృష్టి జరగాలని చెప్పని ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటాయి. అవును. కానీ ఇక్కడ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అవగాహన రాహిత్యంతో అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకొని కక్షపూరిత నిర్ణయాలతోటి రాష్ట్ర బ్రాండింగ్ ని సర్వనాశనం చేశారు. ఉమ్. రాష్ట్రానికి గ్రోత్ కారిడార్ గా పనిచేయగలిగే, గ్రోత్ ఇంజన్ గా పనిచేయగలిగే ప్రాజెక్టులు ఏంటనేది అసలు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఓకే. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు ఒక మాయా ప్రపంచం. 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి అని చెప్పని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇవాళ ఆర్సిలార్ మెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఛానలైజ్ చేశారా? ఇవాళ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఛానలైజ్ చేశారా? ఇవాళ బీపీసీఎల్ రిఫైనరీ జగన్మోహన్ రెడ్డి గారు ఛానలైజ్ చేశారా? ఇవాళ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఛానలైజ్ చేశారా? ఇవాళ ఓకే. బల్క్ డ్రగ్ యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఛానలైజ్ చేశారా? కర్నూలులో సెమీ కండక్టర్ యూనిట్ ప్రపోజల్ నడుస్తా ఉంది, చర్చల స్టేజ్ లో ఉందని, అది ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఛానలైజ్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా హయాంలో పూర్తి స్థాయిలో పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షించడంలో విఫలం చెందారు. ఓకే. విఫలం చెందడమే కాదు, దానికి ఆయన ఎంచుకున్న విధానాలే ఆయన పార్టీ పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల అంటే ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక నెగిటివ్ సైన్ పంపించాయి. ఆయన ఉమ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, అలాగే ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాలు తీసుకోవడం, ఇసుక పాలసీ రద్దు, రాజధాని పన్నులు రద్దు, పోలవరం టెండర్లు రద్దు, మచిలీపట్నం పోర్టు టెండర్ రద్దు, వెలుగొండ ప్రాజెక్టు టెండర్ రద్దు, ఇలా ఒక రద్దుల పర్వాన్ని ఆయన కొనసాగించిన పర్యవసానం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుంది. దేశంలో ఉన్న పెట్టుబడిదారుల ప్రయోజనాలు కూడా దెబ్బతింటున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడులు దేశం వైపు చూడటానికి హెసిటేట్ చేస్తాయి. మీరు ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని కేంద్ర ప్రభుత్వం పదే పదే లేఖలు రాసిన పరిగణలోకి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. దాని పర్యవసానం రాష్ట్ర బ్రాండింగ్ నిలువున నాశనం అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పరిపాలన అందించాను, నేను పెట్టుబడులు రప్పించానని చెప్పని తాను మోసం చేసుకుంటా రాష్ట్రాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇవాళ చెప్తున్న మాటలు ఎన్నికలకు ముందు అన్ని ప్రాంతాల్లో అన్ని సభలో చెప్పినవే. ఓకే. కానీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి పెరిగిపోతున్న నిరుద్యోగత పర్యవసానం, యువతల్లో పెరుగుతున్న నైరాశ్యం, దాని ఇంపాక్ట్ సొసైటీలో పెరుగుతున్న క్రైమ్ రేటు, కుటుంబాల్లో పెరుగుతున్న అన్రెస్ట్, వీటిని అన్నిటిని ప్రజల పరిగణలోకి తీసుకునే మనం ఓటేయడం జరిగింది. ఓకే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రధానంగా వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్టోబర్ లో 4,500 కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అని చెప్పని 30,000 గ్రామీణ ప్రాంత పనులకి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా ఆమోదం తెలిపారు. ఒక ఫిక్స్డ్ టైం బౌండ్ షెడ్యూల్ ఆ పనులు కూడా పూర్తి చేయించారు. ఉమ్. ఇవాళ నేషనల్ హైవేస్ కానీ, రైల్వే కనెక్టివిటీ కానీ కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడుకొని చాలా గ్రాంట్లు తెస్తూ ఉన్నారు. పనులు అభివృద్ధి దిశగా వేగం పుంజుకుంటా ఉన్నాయి. ఇవాళ అవును. అమరావతి పనులు 5 సంవత్సరాల పాటు అడవిలాగా పెంచి కొండ చెలవలు పారేటట్టు చేసినది ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ఉమ్. 80% 70% పూర్తయిన భవనాల్లో గబ్బిలాలు తిరిగేలాగా తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. రాఫ్ట్ ఫౌండేషన్ లో 18 అడుగులు నీళ్లు నిలబడే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాటిని అన్నిటినీ అధిగమించి ఒక్కొక్క సమస్యని క్లియర్ చేసుకుంటా, నిధులు సమకూర్చుకుంటా, మళ్ళీ తిరిగి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి పనుల ఎలకేషన్ లెటర్లు కూడా ఇష్యూ చేసి
ఆ ఎలకేషన్ పొందిన కంపెనీలు మెషినరీ మ్యాన్ పవర్ ని మొబిలైజ్ చేసుకుంటూ రాబోయే ఒక నెల రోజుల్లో ఒక పండగ వాతావరణంలో పూర్తి స్థాయిలో పనులు వేగం పుంజుకుంటున్న క్రమంలో మనకు ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అలాగే రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా ఇప్పటి వరకు పారిశ్రామిక పెట్టుబడులు కేంద్రీకరించి పెట్టుబడులు గ్రౌండింగ్ అవడానికి కావాల్సిన ఒప్పందాలు జరిగాయి. ఓకే. లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా ఒప్పందాలు ఖరారవుతా ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని ఎన్నికల ముందు చేసిన వాగ్దానానికి అనుగుణంగానే 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే సుమారుగా 30 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి. 30 లక్షల ఓకే. కోట్ల పెట్టుబడులు రప్పించాలి అని అంటే మెరుగైన పాలసీస్ ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవాలి, మెరుగైన విధానాలు అవలంబించాలి, మెరుగైన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ అవైలబిలిటీ, రోడ్ అవైలబిలిటీ, పవర్ ల్యాండ్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ, అన్నిటికన్నా ముఖ్యంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా అందుబాటులో ఉండాలి. ఆ ఓకే. దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతి కుటుంబాల్లో స్కిల్ సెన్సస్ చేస్తా ఉన్నారు. స్కిల్ అప్గ్రేడేషన్ కోసం యువతకి తర్ఫీదు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే. అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బుల పేరిట స్టార్టప్లకి ప్రాధాన్యత ఇస్తూ 5 ఇన్నోవేషన్ హబ్బుల ఏర్పాటుకి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటన్నిటికి తోడు నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వెళ్ళగొట్టబడిన సింగపూర్ కన్సార్టియం సంబంధించిన ప్రతినిధులు మళ్ళీ తిరిగి అమరావతికి వచ్చి అమరావతిలో అవును. స్టార్టప్ ఏరియాలో ఆ రోజు వాళ్ళకి కేటాయించిన 1600 ఎకరాల కేటాయింపుల గురించి మళ్ళీ తిరిగి సంప్రదింపులు మొదలయ్యాయి. ఓకే. అంటే అది ఒక గేమ్ చేంజర్ యాక్చువల్ గా. అంటే 1600 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాని ఆ రోజు వాళ్ళకి కేటాయించింది ఏంటి అంటే వాళ్ళకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిచయాలతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు సంబంధించిన కార్పొరేట్ ఆఫీసెస్ అమరావతిలో గ్రౌండింగ్ అవడానికి ఛానలైజ్ చేయాలి. అలా ఓకే. కనుక గ్రౌండింగ్ అవటం అయితే ఇక్కడ లక్షల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది, ఈ ప్రాంత ముఖ చిత్రం మారడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. అమరావతి అభివృద్ధి అనేది ఒక స్టార్టప్ లాగా అంటే దాన్ని ఆ స్టార్టప్ ఏరియా అభివృద్ధి అనేది సింగపూర్ కంపెనీల కన్సార్టియంకి ఆ రోజు అప్పచెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలగొట్టారు. ఓకే. వాస్తవంగా ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా 2017-18లోనే ఆ ప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ తోటి ఆ రోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకొక అడుగు ముందు కేసు ఏంటంటే అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పు, ఆ రోజు రోడ్డు ఫార్మేషన్ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టింది. కానీ ఇప్పుడు మారిన డెవలప్మెంట్ ఏంటంటే ఎన్డీఏలో తెలుగుదేశం కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా ల్యాండ్ ఎక్విజిషన్ రెస్పాన్సిబిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. అంటే ఆ బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పైగా మొదటగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 70 మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన మీదట నితిన్ గడ్కరీ గారు 140 మీటర్లతోటి రోడ్ ఫార్మేషన్ కి అనుమతి ఇస్తున్నట్టుగా నేను వార్తలు చూసాం. ఓకే. ఇవన్నీ చూస్తుంటే 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికీకరణ పరంగా దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాల కన్నా కూడా ఒక అడుగు ముందే వేయబోతుంది. అంటే ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక ఒప్పందాలు నేపథ్యంలో మాట్లాడుకుంటే అంటే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా ఇప్పటికీ 5 లక్షల ఉద్యోగ కల్పన దిశగా చర్చలు జరిగాయి, ప్రాజెక్టులు ఆమోదం పొందాయి, ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయి. 100% రాష్ట్రానికి ఒక సమర్థమైన పాలకుడుగా వస్తే సమర్థమైన పాలకుడి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగితే రాష్ట్ర బ్రాండింగ్ ని ప్రాపర్ గా కాపాడగలిగితే రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడానికి కావాల్సిన యాంబియన్స్ ని సమగ్రంగా మెయింటైన్ చేయగలిగితే ఏ విధమైన పరిస్థితులు పరిణామాలు అనుకూలిస్తాయి అనేది ఈ 9 నెలల పాలనే ఇవాళ సమాజానికి ధృవీకరించి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కాబట్టి 100% రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి అనేది మోర్ ప్రాస్పెక్టివ్ గా మరింత వేగంగా పారిశ్రామికీకరణ పెరగడానికి మార్గం సుగమైంది. ఒక పక్క విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడారు, ఈ 3 కారిడార్ల నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండటం తోటి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడు, ఓరకల్ ఇండస్ట్రియల్ నోడ్ లో పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అవడానికి మార్గం సుగమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి తగిన మార్గం సుగమైంది అనేది మనం అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.